ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లలు. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి గతించినటువంటి దినమంతా కూడా తన కృపవాస్యంలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి 2024వ సంవత్సరము 12వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నలకును ప్రత్యుత్తరములను విస్మయమందురి. లోకస్వార్త 2వ అధ్యాయము 47వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడు బాల్యదేశంలో మరి 12 సంవత్సరాల్లో మరి యెరూషలేము ప్రాంతానికి తల్లిదండ్రులు తీసుకురావటం, మరి ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఆ కాలంలో మరి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇంచుమించు 12 సంవత్సరాలు అని రాయబడి ఉంది. మరి దేవాలయంలో మరి బాధకుల మధ్య, అంటే ఉన్నతమైనటువంటి యెరూషలేములో మంచి బాధకులు వారు తప్ప మరి అత్యధికమైనటువంటి గొప్ప బాధకులు వాళ్ళ బాధకుల మధ్యన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రశ్నలకే కానివ్వండి, ప్రత్యుత్తరాలు మనకి కానివ్వండి, ఆ మాటలు విని వారందరూ కూడా విస్మయం ఉందరని రాయబడి ఉంది. ఇంకా అనేకమైన సంగతులను గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున మరి ఆయన మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మరి ఆశ్చర్యం కలిగిస్తున్నాయా లేదా? మరి ఆలోచన తడుతున్నాయా లేదా? ఇంకా నీ ఆలోచన ఎలాగుంది? ఆయన మాటలు చాలా ఆశ్చర్యమే కలిగించే మాటలు. ఆయన మాటలు చాలా గొప్పవి. ఆయన మాటల ద్వారా అనేక మంది మనుషులు మారుతూ ఉన్నారు, ఆరోగ్యం పొందుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. కానీ ఈ రోజున మన పరిస్థితి ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మాటలు చాలా గొప్పవి. ఆయన మాటలు చాలా గంభీరమైనటువంటి మాటలు. ఆయన మాటలు మృదువైనటువంటి మాటలు. మరి ఆయన మాటలు నువ్వు వింటున్నావు. ఈ రోజున మరి ఆదివారం ఆరాధనలో ఆయన మాటలు విని ఆయన మాటల ద్వారా నువ్వు కట్టబడాలి. రక్షణ లేకపోతే రక్షణ పొందాలి. మరి రక్షణ పొందినటువంటి నీవు మరి ఆయన మాటలకు ఆశ్చర్య రీతిలో నీ జీవితం కలగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి, జీమగల దేవా నీకు స్తోత్రం. నేను అలనాడు ప్రభా బాలుడిగా ఉన్నటువంటి మీరు నాయన ప్రభా, మీ మాటలు ఎంతో ఆశ్చర్యం, అప్పుడే ఆశ్చర్యం. కానీ ప్రభా తండ్రి నాయన, నీ మాటలు అనేక మంది జీవితాల్లో మరి వెళుతున్నప్పుడు అనేక మంది నీ మాటలు చదువుకుంటున్నారు, వింటున్నారు. కానీ వారి జీవితాల్లో తండ్రి మరి ఆశ్చర్యమైన రీతిలో కలగలేకపోతున్నాయి. దేవానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. నీ మాటల ద్వారా వారి జీవితాలు కట్టబడి దేవా తండ్రి బ్రతుకును మార్చుకుని ప్రభా తండ్రి నాయన నీ వెలుగులోకి రావటానికి కృప దయచేయండి. వెలిగింపబడినటువంటి బిడ్డలు అయా ఆధ్యాత్మికంగా ముందుకు నాటడానికి కృప దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు దైవ మందిరంలో వారి పెందల కడి నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో సంతోషించి కృప దయచేయండి. పాటల ద్వారా, స్తుతించడం ద్వారా, దేవా నువ్వు చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం ద్వారా, వాక్యం వినటం ద్వారా తండ్రి నీ కార్యములో తండ్రి మీరు ఏదైతే సెలవిచ్చారో మీకు కలిగి ఉన్న దానిని అయా ఇదిగో తండ్రి దైవస్థంలోకి సమర్పించడం ద్వారా అయా వారి సంతోషంతో నీ సందు ఉండి కృప దయచేయండి. దాన్ని మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన దేవా తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో తండ్రి యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి యేసు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించండి. విదేశాల బిడ్డ అందరూ కూడా మంచి వంతునం పండి దేవా. చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపినా మనకి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.